వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నాతో పాటు ఉన్నారు కొండా దేవా పటేల్, రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు. ఇక ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వాస్తవానికి కుల వ్యవస్థ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది. అదే క్రమంలో మరి మొన్నటి వరకు దొరల పాలన నడిచింది, ఇప్పుడు రెడ్ల పాలన నడుస్తుంది. మరి ఓవరాల్గా బీసీలకు సంబంధించిన అంశంలో కుల సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు, కుల సంఘాల పాత్ర ఏంటి, సో ఓవరాల్గా 42% బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు మరుగున పడిపోయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికీ కూడా బీసీ మద్దతుదారులంతా బీసీలను గెలిపించుకున్నారు. బీసీలంతా కలిసి బీసీల మద్దతుదారులను గెలిపించుకున్నారు. ఇక అదే క్రమంలో మున్సిపాలిటీలో కూడా మరి బీసీలకు ఓట్లేసి బీసీ నాయకులను గెలిపించుకున్నారు. ఇక ఎన్నికల గుర్తులతో అంటే పార్టీల గుర్తులతో జరిగిన ఎన్నికల్లో కూడా బీసీలే మరొకసారి కూడా ప్రభంజనం చాటారు. ఈ నేపథ్యంలో మరొక వైపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, మరొక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని పార్టీలకు ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. సో మొత్తానికి బీసీలకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, అదే క్రమంలో కుల సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు, అదే క్రమంలో మరి కులాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఎలా అనే అంశాలు కొండ దేవ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓవరాల్గా మరి ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ల అంశం అయితే ఇక మరుగున పడిపోయినట్టేనా? దీనికి సంబంధించి బీసీ నాయకులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ మరి కామారెడ్డిలో రాహుల్ గాంధీతో పాటు మరి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కూడా వచ్చారు. మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో, రాహుల్ గాంధీ సమక్షంలో ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కానీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. బీసీ ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఆ అంశంలో జనగణన చేసే వరకు కూడా మరి ఆ లెక్కలు తేలే వరకు కూడా మరి ఒక సస్పెన్స్ వాతావరణం కొనసాగుతోంది. తెలంగాణలో ఉన్న బీసీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అందరు ఇంటి దగ్గర రిలాక్స్ అవుతున్నారండి బీసీ నాయకులు అందరూ. ఏముంది, ఈరోజు బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో బీసీలదే ఈరోజు ముఖ్య పాత్ర. ఎక్కువ మంది గెలవడం జరిగింది. వార్డు సభ్యులైనా ఉప సర్పంచులైనా ఎన్నికల గుర్తు లేకున్నా కూడా మరి ఈరోజు ఎన్నికలు పార్టీల గుర్తులున్నా కూడా ఇక్కడ పార్టీ గుర్తులు చూడకుండా బీసీలో చైతన్యం రావాలని ఈరోజు వాళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కూడా 31% మున్సిపాల్లో ఇస్తే ఈరోజు 61%, అంటే వాళ్ళు 31 ఇస్తే మేము 61% ఈరోజు బీసీలలో గెలిచినాము. దానిలో మా మున్నూరు కాపులు మాత్రం ఈరోజు మొదటి స్థానంలో గెలిచినాము. ఈరోజు ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే చాలాసార్లు కూడా బీసీల గురించి నేను ఉద్యమ పోరాటంలో ఆర్ కృష్ణ గారి తర్వాత నేను మాట్లాడుతున్నాను. దానిలో చాలామంది బీసీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఈరోజైతే ఇంటి దగ్గర రిలాక్స్ అవుతున్నారు. ఇంకేముందులే, స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ మన మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, మేయర్లు కూడా కొన్ని అయిపోయినారు. మేయర్లు మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయి పోతాయి, అంతే ఏముంటుంది అనేది బీసీ నాయకులు అనుకుంటున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర కొంతమంది నాలాంటి నాయకులు కొంతమంది అయితే ఈరోజు మీడియా పరంగా కానీ ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎవరిలో కూడా అందరిలో కూడా ఈరోజు బీసీ సంఘ నాయకులలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన ఒక వ్యక్తం అవుతుంది. ఎందుకంటే లోపల మదన పడుతున్నారు. మీరు కూడా పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనము ఎదురెళ్ళి మాట్లాడితే ఈరోజు నేనేదో టార్గెట్ అయిపోతాను, లేకపోతే గవర్నమెంట్ దృష్టిలో నాకెందుకులే అనుకొని చాలామంది బీసీ సంఘాల నాయకులు బ్యాక్ అయినారని నేను చెప్పాలి. ఎక్కడో దగ్గర అలాంటి వాళ్ళు ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అది ఎవరు మాట్లాడకుండా బీసీలో చైతన్యం వచ్చింది. తప్పకుండా రేపు పొద్దున జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాము. కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బీసీల చైతన్యం పై చేయి ఉంటుంది. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పై చేయి ఉంటుందని కూడా నేను మీకు అది ముందుగా తెలియజేస్తున్నాను. అంటే కొండదేవ గారు, ఒకవైపు బీసీలంతా గెలుస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసిన వాళ్ళు లక్షల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టుకుంటున్నారు. అదే క్రమంలో బీసీలు నష్టపోతున్నారా? అదే క్రమంలో వాళ్ళకి ఏదైనా లాభం జరుగుతుందా? మరి ఒకవైపు డబ్బు అనేది ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది. బీసీలు గెలుస్తున్నారని సంతోషపడదామా? మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సో దీన్ని బట్టి మనం బీసీలో ఎదుగుతున్నాం అనుకోవచ్చా, తగ్గుతున్నాం అనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే ఈరోజు డబ్బు అనేది ఈరోజు 1947 తర్వాత కూడా కమ్మలు, చౌదరీలు, రెడ్డిలు, రావులు, దొరలు వీళ్ళ దగ్గర అప్పుడు కాంట్రాక్ట్లు చేసినారు, బిజినెస్లు చేసినారు, రియల్ ఎస్టేట్ చేసినారు, బిల్డర్లు అయినారు, ల్యాండ్స్ దాని మీద కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నారు. సరే, ఈరోజు బీసీలలో కూడా ఏంటంటే మనం రేపు పొద్దున మనము ఒక బీసీలందరం కూడా ఒక రాజాధికారంలో రావాలి, మనం కూడా నిలబడాలి, మనకెందుకు తక్కువ అని కూడా ఈరోజు బీసీలు కూడా చాలామంది కూడా ఆస్తులు అమ్ముకొని ఇది అమ్ముకొని కూడా ఈరోజు చాలామంది కూడా
నష్టపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే డబ్బున్నోడితోనే డబ్బు లేనోడు పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? కానీ ఈరోజు జనాల్లో చైతన్యం వచ్చింది కాబట్టి ఎవరి కులంలో వాళ్ళని గెలిపించుకుంటున్నారు. ఒక బీసీలలో కూడా ఒక చైతన్యం వచ్చింది కాబట్టి ఈరోజు గెలిచినారు. సరే, డబ్బు ప్రభావం అనేది ఉంది, కానీ దానిలో మార్పు రావాలి. ఎవరైతే ఓటేసే వాళ్ళలో మార్పు రావాలి, కానీ దానిలో మార్పు రావడం కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకెక్కువనే అవుతున్నది. ఎందుకంటే ఒక పార్టీ వాడు డబ్బులు ఇచ్చినట్టు ఇంకో పార్టీ వాడు ఎక్కువ ఇస్తున్నాడు, ఇంకో పార్టీ వాడు ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ముగ్గురు డబ్బులు ఇచ్చారు కదా, 3 ఓట్లు ఉంటే మనం మనసు కొట్టేస్తామంటున్నారు, కానీ దానిలో ఏమవుతుందంటే అసలు పనిచేసేవాడు వెనుకకి వెళ్ళిపోతున్నాడు. ఎవరైతే పని చేయరో కొత్తగా ఎవరో అనామకుడు వచ్చేసి వాడు పారాషూట్ మీదకి వెళ్ళి దిగిపోయి వాడు పదవిలో కూర్చుంటున్నాడు. సరే, ఏదేమైనా ఎవరు గెలిచినా బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టి దాని మీద నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు నేను ముఖ్యంగా ఈరోజు ఈ ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే, నేను మున్నూరు కాపు కులంలో 20 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాల పోరాటంలో నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఆల్ ఇండియా కాపు ప్రెసిడెంట్గా, కాపు ఐక్యవేదిక ప్రెసిడెంట్గా 20 కోట్ల మంది గురించి, ఈ 20 కోట్ల నా మున్నూరు కాపు కుల బాంధవుల గురించి మాట్లాడే ఒక ధైర్యం ఉన్న వ్యక్తిని. ఈరోజు ఎప్పుడైనా కూడా కులంలో ఫస్ట్ నీ కులంలో పుట్టినాను, కులం రుణం తీర్చుకోనని మాట్లాడుతున్నాను. బీసీలలో స్టేట్ కన్వీనర్ కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. ముఖ్యంగా ఈరోజు ఇంటర్వ్యూలో మాత్రం నేను మున్నూరు కాపుల గురించే మాట్లాడాలనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఈరోజు. ఓకే, కొండదేవ గారు, మీరు అన్నట్టు మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన అంశంలో మీరు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సో దీంట్లో బీసీల అన్ని కులాల విషయం పక్కన పెడితే మీ కులానికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, సరైన న్యాయం జరిగింది అనుకుంటున్నారా? వాళ్ళందరూ కూడా పార్టీలు టికెట్లు ఇచ్చారా? గెలుపోవడంల విషయంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ చేయకుండా 17%, 27% ఇచ్చేది పోయి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము పార్టీ 17% ఇస్తే, దానిలో మేము ఈరోజు బీసీలలో 20% జనాభాలో ఉన్నాం కాబట్టి 20% మేమే గెలిచాము. చెప్పాలంటే మున్నూరు కాపులో ఈరోజు మొదటి స్థానంలో సర్పంచులు గెలిచాము. 800 నుంచి 1000 మంది లోపల సర్పంచులు ఈరోజు గెలిచాము. అంటే నేను బీసీలు అందరినీ గౌరవిస్తాను, ఎక్కడ తప్పు పట్టాను. ఫస్ట్ ఎందుకంటే నా కులం గురించి నేను మాట్లాడతాను, తర్వాత బీసీల గురించి 100%గా 100%కు 1000% నేను పోరాటం చేస్తాను. అంటే ఈరోజు నేను ఒక తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నాను కాబట్టి ఈరోజు నేను మున్నూరు కాపు కులం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరు కూడా బీసీ కుల బాంధవులు, గౌరవ సోదరులు ఎవరు తప్పు పట్టుకోవద్దు. నా కులంకి అన్యాయం జరుగుతుంది. నా కులం నుంచి నేను బీ సంఘంలో వచ్చాను కాబట్టి దానిలో నేను పోరాటం చేస్తున్నాను మీ అందరితో పాటుగా. డెఫినెట్గా నేను బీసీల కోసం 100% కూడా నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను పోరాటం చేస్తాను, ఎక్కడ డౌట్ లేదు. ఫస్ట్ ఎందుకంటే మున్నూరు కాపులలో 17% రిజర్వేషన్ ఇస్తే దానిలో ఈరోజు బీసీలలో 20% ఉన్నాం మేము. 60% ఉన్న దానిలో ఈరోజు మేము ఉన్న దానిలో 18 నుంచి 20% మేము 40 నుంచి 50 లక్షల మంది ఉన్న దానిలో ఈరోజు మేము ఎక్కువ మంది రాజకీయంగా చైతన్యము వచ్చింది కాబట్టి ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా, మరి ఇప్పుడు కూడా ఇంకా కూడా అన్యాయం చేస్తున్నారనే మా దానిలో మున్నూరు కాపులలో చైతన్యం వచ్చింది. ఈరోజు బీసీ కులాలు కూడా ఈరోజు ప్రతి ఒక్క కులం కూడా మున్నూరు కాపు అంటే వ్యవసాయము, ఈరోజు పంట పండించే కులము, ఒక రైతు మనకి ఏదైతే పంట పండించి ఈరోజు మన అన్నం వింటున్నామంటే ఫస్ట్ మున్నూరు కాపులు, తర్వాత అన్ని కులాలు ఉన్నాయి. ఏ కులాలకు తక్కువ వేయాలి, అందరికీ వ్యవసాయ భూములు అన్నీ ఉన్నాయి. కానీ మున్నూరు కాపాడు అంటే అరే ఇటు వ్యవసాయదారు అని అంటారు. అలా మేము కూడా ఏంటంటే మా కులం మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు బీసీ కులాల్లో ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కువ మంది మేము గెలవడానికి కారణం కూడా బీసీలందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. దానిలో సర్పంచులు ఎక్కువ గెలుస్తాము. మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళు 31% రిజర్వేషన్ ఇచ్చినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం 116 మున్సిపాలిటీలలో. దానిలో ఈరోజు 24 మున్సిపాలిటీలలో మేము మున్నూరు కాపు జెండా ఎగరవేస్తాము. అంటే ఈరోజు బీసీలు అందరూ కూడా మనం నమ్మినారు కాబట్టి ఈరోజు 24 మంది మున్సిపల్ చైర్మన్లు అయినారు. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు 2 అయినారు. ఈరోజు కార్పొరేటర్లు మేము మంచిర్యాల చూస్తే 19 మంది, కరీంనగర్ చూస్తే 15 మంది, నిజామాబాద్లో చూస్తే కూడా ఈరోజు 12 మంది ఈరోజు మన కార్పొరేటర్లు. మహబూబ్నగర్లో మాత్రము అక్కడ మాకు ఈ రెడ్డిలు అవి పేరు పెట్టుకోవడం వల్ల అక్కడ మాకు టికెట్ వేయలేదు. అక్కడ మా వాళ్ళు గెలవాలి. మహబూబ్నగర్లో 3 జిల్లాలలో ఉత్తర తెలంగాణలో మేము ఈరోజు ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలుస్తాము. 2 కార్పొరేషన్లు ఈరోజు మేము వశం చేసుకున్నాము. 24 మున్సిపాలిటీలు గెలిచినాము. ఈరోజు బీసీలలో
అందరు మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మేము గెలవడం జరిగింది. ఈరోజు చూడండి, మేము కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో రావాలి, మున్నూరు కాపులకు మేనిఫెస్టోలో పెట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? శేర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడినారు, దేవయ్య గారు మీరు అధ్యక్షుడిగా ఈ 2 దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయండి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీకు కార్పొరేషన్ ఇస్తామన్నది నేను అసెంబ్లీలో మాట్లాడి ఇవ్వలేదు. మీకు 2 ఎకరాల భూమి ఆ బాలబాలికల హాస్టల్ బిల్డింగ్కి ఇస్తాము, నిధులు ఇస్తామని వాళ్ళు ఇవ్వలేదు. మీరు కోకపేటలో ఇచ్చిన భూమి కూడా మీరు గుట్ట ఇచ్చినారు, దాన్ని కట్టుకోలేని పరిస్థితిలో మీరున్నారు. మంచి డిజైన్ చేసి ఇచ్చినారు, 6 టవర్లు. మీకు సమాజం అంతా తలెత్తుకునే విధంగా వేంబాడలో సత్రం ఎట్లా 7 ఫ్లోర్లు ఉందో అలాగే మీరు చేసి ఇచ్చినారని శీరబాబు గారు మాట్లాడినారు. మేము నమ్మినాము, మేనిఫెస్టోలు పెట్టినారు. ఈరోజు 26 మంది మున్నూరు కాపులు పోటీ చేస్తే 3 మంది కాంగ్రెస్లో ఇస్తే ఒకరు గెలిచి బీజేపీలో 6 వాళ్ళు ఇచ్చినారు. తర్వాత బీఆర్ఎస్లో 10 మంది ఇచ్చినారు. పోయినసారి కేసీఆర్ గారు 8 మందికి ఇస్తే ఈసారి 10 మందికి ఇచ్చినారు. కానీ ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు కులం కోసం ఉన్న నాయకులు కానీ ఎప్పుడు కానీ కేసీఆర్ దగ్గరికి ఒక్కసారి కూడా రాష్ట్ర కమిటీని, రాష్ట్ర అధ్యక్షుడను, జిల్లా కమిటీ మెంబర్లను తీసుకెళ్ళలేదు. అక్కడ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మున్నూరు కాపులు దూరం అయినారు, ఈరోజు మున్నూరు కాపులు 10 మంది ఇస్తే ఓడిపోయినారు అనేది అంటే దానిలో ఈరోజు మా మున్నూరు కాపులలో ప్రజాప్రతినిధులలో వాళ్ళకొక ఈ కులమును ముందుకు తీసుకెళ్తే కేసీఆర్ గారు అప్పుడు అరే వీళ్ళు మున్నూరు కాపు కులంలో ఒకటే తీసుకొచ్చారని చెప్పేసి ఆయన ఏమనుకుంటాడు అని ఆ రోజు తీసుకెళ్ళలేదు. వాళ్ళకి మా వాళ్ళకి అందరికీ అన్యాయం జరిగింది. ఈరోజు అందరు కూడా రిలాక్స్గా ఇంటికాడ ఉన్నారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో 3 ఇస్తే 1 గెలిచినాము. తర్వాత ఈరోజు ఒక్కటే చూడండి, ఈరోజు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో ఉందంటే ఈరోజు మున్నూరు కాపులు మన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో కూడా ఒప్పుకున్నారు. వారైతే ఏమని అరే మున్నూరు కాపులు సపోర్ట్ చేస్తేనే మేము ఈరోజు రాజ్యాధికారంలో వచ్చినామని శేర్బాబు గారు అంటారు, ప్రతి ఒక్కరు అంటారు. కొంతమంది బీసీ నాయకులు మాత్రం అనరు. అలాంటి రేవంత్ రెడ్డి గారు, కొండదేవ్ గారు, అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్క రాజ్యసభ సీటు ఆయన స్నేహితుడు, ఆయన అనుచరుడు, ఆయన సన్నిహితుడు, సో ఆయనకు రాజ్యసభ సీటు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? మరి బీసీల విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానం ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి అంటే ఏం చెప్తారు? నేను అనుకుంటానండి, ఈరోజు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైతే కేసీఆర్ గారికి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ కులంను అంటే మున్నూరు కాపు మా కులంను దగ్గర ఇచ్చినట్టయితే వాళ్ళకి భవిష్యత్తు ఉండేది. ఈరోజు వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మంచి వ్యక్తి, నేను కాదనను. ఎందుకంటే రాజ్యసభ ఆయనకు ఇస్తున్నారు అంటే ఆయన ఇప్పుడు నెంబర్ 1లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 2వ స్థానంలో వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారనే కూడా చాలామంది అనుకుంటుంటారు. జిల్లాలు పోతుంటే ఏ పని కావాలని కూడా వేం నరేందర్ రెడ్డి గారితో మాట్లాడాలంటారు. అలాంటి వ్యక్తి నమ్మకం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆయన ఇచ్చుకున్నారేమో. నేనేమంటున్నా అంటే వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చింది నేను ఎప్పుడు తప్పు పెట్టానండి. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరి పార్టీలకు వ్యతిరేకం కాదు, బీజేపీకి కానీ ఈరోజు నా కులంకి ఈరోజు ఆకలి అయితే అన్నం పెట్టే కులం పార్టీలు ఏదైతే దాని గురించి నేను ముఖ్యం ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను వారు తప్పకుండా నా కులం చేయాలనేది నేను మాట్లాడతాను. ఈరోజు 2 ఉన్నాయండి రాజ్యసభలు. 2 ఉన్నప్పుడైతే నువ్వు ఈరోజు ఒకటి వి హనుమంతరావు గారికి పాపం తనైతే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో మంది కాంగ్రెస్ పార్టీలు మారినారు, చేశారు, కానీ ఆయన పార్టీ మారలేదండి. ఆ రోజు 10 సంవత్సరాల కింద సిద్ధరామయ్య గారు అప్పుడు అక్కడ మన కర్ణాటకలో ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా మా వి హనుమంతరావు గారు. ఎందుకంటే నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈరోజు వి హనుమంతరావు గారి గురించి నేను 30 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ వచ్చి నుంచి వెమ్లా నుంచి ఈరోజు నేను చూస్తున్నాను ఆయన గురించి. అయితే ఆ రోజు సిద్ధరామయ్య గారిని గెలిపించేసి అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకుండా ఇక్కడ తీసుకొచ్చి రవీంద్ర భారతిలో సన్మానం చేస్తే దాని బాధ్యత అంతా మేము మోసి అక్కడ సిద్ధరామయ్యకి సన్మానం చేస్తాము, గొప్పగా చెప్పుకున్నాము. అలాంటి వ్యక్తి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మంచి సన్నిహితుడే హనుమంతరావు గారు. అక్కడ మీకు ఖమ్మంలో ఆయన ఎంపీ టికెట్ అడిగినారు, అప్పుడు రేణుకా చౌదరికి ఇచ్చినారు, ఆయనకి ఇవ్వలేదు. తర్వాత రేణుకా చౌదరి గారికి అక్కడ రాజ్యసభ ఇచ్చినారు. మరి ఈరోజు ఉన్నదానిలో మాకు ఇప్పుడు రాజ్యసభ వారికి ఇవ్వాల్సిన అవసరం ఉండే అని కూడా నేను ముఖ్యమంత్రి గారికి నేను నా కులం తరపున ఒక అధ్యక్షుడిగా నేను అడుగుతున్నానండి. ఎందుకంటే మీరు ఎవరికి మీరు రెడ్డిలకు ఇచ్చుకోండి, రావులకు ఇచ్చుకోండి, దొరలకు ఇచ్చుకోండి, వేరే బీసీలకి ఇవ్వండి, ఎస్సీలకు ఇవ్వండి, ఎస్టీలకు ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా కూడా ఏ కులంకి ఇచ్చినా నేను కొండదేవన్ అనే వ్యక్తి మాత్రం సామాజిక స్రోతని మాట్లాడతాను, నేను తప్పు పట్టాను. ఈరోజు నా కులంకు అన్యాయం జరుగుతుంది అనేది నేను అంటున్నాను. మీరు అప్పుడు ఎమ్మెల్యే టికెట్లలో మాది మేనిఫెస్టోలో పెట్టి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి 100 రోజుల లోపల బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు
ఆ రోజు కొండ సురేఖ గారు, దానం నాగేందర్ గారు, మా వేమనాడు ఎమ్మెల్యే మున్నర్ కాపు ముద్దుబిడ్డ మన ప్రభుత్వ బాల శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ మాకు తీసుకుపోయినారండి. ఎందుకు తీసుకెళ్లారు మీరు అసలు? నేను ఈరోజు మీ అందరిని ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో మీరు మున్నూరు కాపులు ఉన్నారా లేరా? అసలైతే ఈరోజైతే లేరని అనుకుంటాను నేనైతే. మీరు ఉన్నా కూడా మీరు మున్నూరు కాపుల గురించి, కులం గురించి మాట్లాడే స్థితిలో మీరు లేరనేదే నేను అనుకుంటున్నాను. ఈరోజు ఆది శ్రీనివాస్ గారికి అడుగుతాను, దానం నాగేందర్ గారికి, కొండ సురేఖ మేడం గారికి, ఈరోజు వి హనుమంతరావు గారికి, కేశవరావు గారికి, దీనిలో బొమ్మ వెంకన్న కొడుకు బొమ్మ శ్రీరామ్ గారు, ఇంకా కొనగల మహేష్ గారు, రుద్ర సంతోష్ గారు, మీరు అందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంటే కూడా మీరు ఇప్పటివరకు కూడా మీరు ఆ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు ఎప్పుడైతే కార్పొరేషన్ ఇస్తామని మమ్మల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వారి ఇంటి దగ్గర కల్పించినారే, 1.5 year అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేశాను కదా. ఈరోజు 24 మంది మున్సిపాలిటీ జెండా ఎగిరిస్తామంటే మేము సపోర్ట్ చేస్తాను కదా, మీరు గెలిచినాము. మీరు ఏమైనా డబ్బులు ఇచ్చినారా? మేము ఒక్కొక్కరు జాగాలు ఆస్తులు అమ్ముకొని కుదబెట్టుకొని ఈరోజు మేము ఈరోజు గెలిస్తే మీరు పార్టీ జెండాలు ఎగిరేస్తున్నాము. మేము 24 ఈరోజు ఎన్ని మున్సిపాలిటీలు వచ్చినాము, స్థానిక ఎన్నికల్లో మేము ఈరోజు ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈరోజు గెలిచినామని చెప్పుకుంటున్నారే. మున్నూరు కాపులు 24% కలిసి ఈరోజు ఇంతమంది సర్పంచులు కలిసి ఈరోజు అన్యాయం జరుగుతుందా? మీరు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా కులాన్ని, మున్నూరు కాపులను, వీళ్ళు కుల సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మీరు మాట్లాడాలనేది కనీసం కూడా మీరు చేయకపోతే ఇంకెవరు అడుగుతారండి? నాకు అర్థం కాదు. ఇది చాలా బాధాకరం మాకైతే ఇప్పుడైతే. ఎందుకంటే ఈరోజు ఒక రాజ్యసభ సీటు వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చినారు అంటే ఆయన ఇచ్చుకుంటాడు. ఇక్కడ మాకు అడిగే దిక్కే లేరు కదా. మున్నూరు కాపుల గురించి అడిగే దిక్కు ఎవరు ఉన్నారు? అసలు అయితే రేవంత్ రెడ్డి గారికి 16 మంది రెడ్డిలు మనకు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఒక్క చైర్మన్ దిక్కు లేదు. మా కార్పొరేషన్ ప్రకటించి దిక్కు లేదు. ఈరోజు కార్పొరేషన్ సొసైటీ చేశారు. ఏమన్నా మీ గీత కార్మికులు మాకు సొసైటీ చేయడానికి? మా బీసీ శాఖ మంత్రి వారిని అడుగుతున్నాను. ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నాకు అత్యంత సన్నిహితుడు, అంత అనుబంధము, మంచి వ్యక్తి అని నేను నమ్ముతాను. వారికి అడుగుతున్నాను ఈరోజు అయితే, బీ శాఖ మంత్రిగా నువ్వు నాకు కార్పొరేషన్ ఇస్తామని మమ్మల్ని అందరూ పిలిచి అక్కడ సెక్రటరియట్లో పిలిచి మాట్లాడేసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి కల్పించి మాకు ఇప్పటివరకు సొసైటీ చేసి 50 కోట్లు ఇచ్చినాము. అసెంబ్లీ అంటున్నా 50 కోట్ల రూపాయలు మాకు దేనికోసం అక్కడికి వస్తే దేనికి ఇచ్చినారు మీరు? అదే ఏమి ఇవ్వకండి. బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు హ్యాపీగా. మీరు కూడా ఏమి ఇయ్యారో రేపు పొద్దున మేము కూడా మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా రాదు. రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేయరు కూడా మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటే నేనేమన్నా మాట్లాడితే మీరు తప్పు పట్టద్దు దయచేసి. నా కులంకు అన్యాయం జరుగుతుంది, డెఫినెట్గా మాకు అన్నం పెట్టండి, మాకు ఆదుకోండి. నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని నేను ఈరోజు అడుగుతున్నాను. మా కాపులు ఈరోజు, మా మున్నూరు కాపులు ఎవరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా మీకు అడిగే ధైర్యం లేదు. మేము అడుగుతున్నాము. ఈరోజు 40 లక్షల ప్రతినిధిగా ఈరోజు 20% బీసీలలో ఉన్న మేము, ఈరోజు జనాభాలో 10% ఉన్న మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మేము డిమాండ్గా కాదు. అంటే డిమాండ్గా అంటే ఎప్పుడు కొండదేవయ్య ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అంటాడా? నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. కానీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు మీరు కార్పొరేషన్లలో ఇవ్వలే, మాకు కార్పొరేషన్ ఇస్తామని ఇవ్వలే. 2 ఎకరాల భూమి ఇస్తామని బీ శాఖ మంత్రి వర్యులు మాకు ఒక పెద్ద లెటర్ ఇచ్చిండు. నేను ఫోన్లో ఉంది ఆ లెటర్, మీకు చూపిస్తాను నేను. ఆ లెటర్లో ఇప్పటివరకు కూడా ఒక 2 ఎకరాల భూమి మాకు ఎక్కడ ఇవ్వలే. హాస్టల్ బిల్డింగ్ కట్టుకుంటాము మేము, మీరు ఎన్ని డబ్బులు ఇస్తారో ఇవ్వండి, మా భూమి అని మేమే డబ్బులు వేసి కట్టుకుంటాం, మా పిల్లలకు మేము చదివించుకుంటాం, మీకే బడ్జెట్ తగ్గుతుంది కదా. కొండదేవే గారు, ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా మున్నూరు కాపుకు సంబంధించిన అంశంలో కొండ సురేఖ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అదే క్రమంలో ఆది శ్రీనివాస్ గారికి విప్పు ఇచ్చారు. సో మరి అన్ని కులాలని సమానం చేయాలి. బీసీలో 137 కులాలు ఉన్నాయి. సో మరి మీరంతా ఎవరికి వారు, ఎవరి కులం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 42% అటకెక్కింది. ఇప్పుడు సరే మున్నూరు కాపు ఉన్నంత మీరు ఏకతాటిపై రాబోతున్నారు. మరి మీ డిమాండ్ ఏంటి? ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఏం డిమాండ్ ఏంటండి? నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు ఎలక్షన్లు చేసుకుంటూ ఉంటారు. ఆ బీసీ సంఘంలో మేము అప్పుడు గాంధీ భవన్ వెళ్ళినప్పుడు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ ముద్దుబిడ్డ, వారు ఏం మాట ఇచ్చినారు? 42% రిజర్వేషన్ అమలు చేయకుండానే మేము ఎన్నికలకు వెళ్ళామన్నారు. ఎన్నికలకు వెళ్ళారు. డెఫినెట్గా రాజ్యాధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు. అందరు కూడా అధికారంలో పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేశారు. బీసీలలో చైతన్యం వచ్చింది. మీరు గెలిచినాము మేము అనుకుంటున్నారు. మళ్ళీ తర్వాత మున్సిపల్కి వెళ్ళారు, గెలుస్తున్నారు. తర్వాత మేము బీసీలమే కదా, ఏ పార్టీలో ఉన్నా కొట్టుకొని వచ్చేది మేమే, డబ్బులు ఖర్చు పెట్టుకునేది మేమే. కాబట్టి మేము గెలుస్తాం. రేపొద్దున కూడా మీరు
ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మేము మీకు ఓటేయము, మీరు గెలవరన్నా కూడా అది తప్పే. ఎందుకంటే మేము మీకు వ్యతిరేకం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే గెలుస్తారు, మిమ్మల్నే నమ్ముతారు ప్రజలు. కానీ అక్కడ ఏమనుకుంటున్నారు, ఇంకనైనా చేయకపోతారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటూ నమ్ముకుంటూ వస్తున్నారు. కానీ అంతకంటే ఈరోజు మేము చేయాల్సింది ఏముంటుందండి? మేము అడగడమే తప్ప మీరేం చేస్తారు? మీరు ఇలా వేం నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చుకుంటున్నారు, ఇంకా ఎవరెవరికో ఇస్తారు. నేను రేపు పొద్దున నామినేటెడ్ పదవులలో కూడా మీరు మాకు కూడా ఇస్తారని నమ్మకం అయితే కనిపిస్తలేదు కూడా. మీరు అక్కడ చెప్తూనే ఉన్నారు. ఒక 2 కేబినెట్ మంత్రి పదవులు కూడా ఉన్నాయి భర్తీ చేయడం. క్యాబినెట్ లెవెల్ ఎక్కడ ఇస్తారండి? ఏమి ఇయ్యరు. మా దగ్గర ఇచ్చేది ఉన్నట్టయితే శ్రీనివాస్ గారికి అక్కడ కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 4-5 మంత్రులు ఇచ్చినాడు. ఇంకా మా జిల్లాకి ఎక్కడ వస్తుందండి? ఇస్తారా? ఆయన ఇవ్వరు. మా సీనియర్ ఏమనుకుంటాడంటే, ముఖ్యమంత్రి గారు పక్క పొంటే నేను కూర్చుంటాను, ముఖ్యమంత్రి గారు ఏ ఫండ్స్ అడిగితే ఇస్తున్నాడు, నాకు సరిపోతుందిలే, నేను నా కాన్స్టిట్యూన్స్ డెవలప్ చేసుకుంటున్నాను, నాకు మంత్రి పదవి వస్తుంది రాపోతుంది అని ఆయన అనుకుంటున్నాడు. అంతే కదా? నీకు డబ్బులు వస్తుంటే నీ కాన్స్టిట్యూన్స్ డెవలప్ చేసుకోవడానికో, ఇప్పుడు దేవాలయం నిర్మాణం చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, ఆయన అడుగుతున్నారు, ఇస్తున్నారు. ఇక అసలు బాస్ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఆ మంత్రి పదవి ఉంటుంది లేకపోతుంది. ఆయన ఇయ్యరు. ఇచ్చేది ఉన్నట్టయితే ఇదివరకే ఇచ్చేవారు. ఒక్క జిల్లాకు 33 జిల్లాలలో 10 జిల్లాలలో 50 మంది మంత్రులు ఉంటారా? ఉండేది 16-18 మంది మంత్రులు. దానిలో 18 5 మాకు ఇక్కడ కరీంనగర్ జిల్లాకి అయితే మళ్ళీ ఎక్కడ ఇస్తావు? ఇక దాని గురించి మేము అడగడం వేస్ట్. మా కాపోళ్ళు ఎవరు నీ దగ్గర వాళ్ళు లేరు, ఒకడే గెలిచిండు. మీకు వలస వచ్చిన వాళ్ళకు దారం నాయందరికి ఇస్తావా, లేకపోతే ఇంకెవరికి ఇస్తావు? కొండ సురేఖ గారికి ఇచ్చినామంటే మేము పద్మశాలి కోటలు ఇచ్చినా అక్కడ ఈ మన ఏది రంగారెడ్డి జిల్లాలో అక్కడ మీటింగ్ లోనే బహిరంగ సభలో చెప్పినాడు. ఇంకేం మాట్లాడతామండి? ఇప్పుడు ఏమంటే ఏదో ప్రభుత్వ వీపు ఇట్లా ఇచ్చేస్తాడు అంతే. అంటే ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇవ్వాలంటారా? ఇప్పుడు మీ డిమాండ్ లో ఉందా? మేము ఎప్పుడు కూడా ఇవ్వాలని అంటున్నాము. ఇవ్వద్దని నేను ఎందుకంటా అండి? నా ఎమ్మెల్యే అక్కడ మేము ఓటేసి గెలిపించుకున్నాం, నేను ఇవ్వద్దు అంటానా? ఏం కార్యాచరణ చేయబోతున్నారు? ఏం కార్యాచరణ చేస్తామండి? ఇంకేం చేస్తాము? 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇక గవర్నమెంట్ ఇంకో ఏడాది అయితే వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ దాని మీద అప్పుడు ఎట్లా మళ్ళీ ఎన్నికలకు గెలవాలని చూస్తారు. ఇంకేం కార్యాచరణ చేయాలా? మేము బీసీలందరూ కలిసి చేస్తే ఏం కాలేదు. ఇవాళ నేను ఒక మున్నూరు కాపు సంఘం నుంచి నేను చేస్తే ఏమన్నా అవుతుందా? మాట్లాడడం తప్ప ఏమన్నా ఉంటుందా? వారు ఇవ్వాలి. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. 150 డివిజన్లు 300 డివిజన్లుగా విస్తరించారు. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సో మున్నూరు కాపు సంఘం కావచ్చు, బీసీలుగా కావచ్చు. సో ఆ ఎన్నికల్లో మీ కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతుంది? తప్పకుండా అండి 3 పార్టీలలో గెలుస్తాము. ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పను. రేపు నీకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేమో గెలిపి మీకు ఓడగొడతామని కూడా అనడం కూడా తప్పే. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, మీరు డబ్బులు ఖర్చు పెడతారు, గెలుస్తారు. నేనెందుకు మీకు వ్యతిరేకంగా నేను మాట్లాడాలి? నేనేమంటున్నా అంటే, మీరు అన్నిట్లలో మీరు గెలవండి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు కులంకు మీరు మాట ఇచ్చిన ప్రకారంగా కార్పొరేషన్ ఇస్తాను. మున్నూరు కాపులకు టికెట్ల విషయంలో అధికారంలో కాంగ్రెస్ ఏమైనా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది? ఏం డిమాండ్ చేస్తామండి? అధికారులు రావాలనుకున్నప్పుడే 3 ఎమ్మెల్యేలు ఇచ్చినారు. ఇంకా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తాము? ఒకటి చెప్పండి మీరే. 300 డివిజన్లలో మున్నూరు కాపులకు ఎన్ని డివిజన్లు కావాలని కోరుతున్నాం? మా బలంతో గెలవాలి తప్ప, మున్నూరు కాపు బలంతో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాపులు మున్నూరు కాపుల బలంతో ఎట్టి పరిస్థితుల్లో మేయర్ మేము గెలుచుకుంటామండి. 3 కార్పొరేషన్లు కూడా మేయర్ గెలుచుకుంటాము. ఇప్పుడు వరంగల్ కూడా మేయర్ కూడా మేము గెలుస్తాము. బీసీల సపోర్ట్తోని మేము తప్పకుండా మేమే కార్పొరేషన్ మేయర్లు మున్నూరు కాపులమే జెండా ఎగరేస్తామని బల్లగుద్ది చెప్తా అండి. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, నాకు 3 పార్టీలలో నేను ఎవరి గురించి తప్పు పట్టాను. మీ బలం మీరు గెలవండి, మీరు గెలిపించుకోండి, నాకు దాని గురించి మాట్లాడతలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1.5 కోటి పైగా జనాభా ఉంది. దాంట్లో మున్నూరు కాపుల జనాభా ఎంత ఉన్నది, ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు? మేము చెప్పాం కదండి, 20%. టోటల్ 20% ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారు. కాపులు కూడా ఇక్కడ బాగా బలంగా 10 లక్షల మంది ఉన్నారండి. ఇక్కడ 10 లక్షల ఓట్లు ఉన్నాయి గ్రేటర్ పరిధిలో. ఇక్కడ మేము కాపులు మున్నూరు కాపులు అన్నదమ్ముల్లాగా, నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి కూడా నేను బలంగా కాపులను కలుపుకొని పోతున్నాను. ఏకైక వ్యక్తిని. అందరినీ కూడా వ్యతిరేకించినారు, కానీ నేను మాత్రం వ్యతిరేకించాలి. ఎందుకంటే కాపులలో 12 పేర్లలో తెలంగాణలో మున్నూరు కాపులో ఉన్నాము. ఆంధ్ర కాపులు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. వాళ్ళని మనం దూరం పెట్టద్దు, వాళ్ళని కలుపుకొని పోవాలనే దానిలో నేను వేమనోడలో మేము నిత్యాన సత్రం కట్టినప్పుడు కూడా శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రం అని మేము పెట్టి అక్కడ ఈరోజు 100 రూముల నిర్మాణము
చేస్తాము. చిరంజీవి గారితో ఇనాగ్రేషన్ చేస్తాము. కాపులు మున్నరు కాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నుండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము అందరం కలిసి సపోర్ట్గా ముందుకెళ్తాము. ఏ రోజైనా కూడా కాపులు మున్నరు కాపులతోని ఏ పార్టీలో ఉన్నా మాకే సపోర్ట్ చేస్తారండి. దానిలో మేమంతా ఒకటే రక్తం ఒకటే బ్లడ్ ఈ రోజు అయితే. ఓకే, కాపులు మున్నూరు కాపులు అందరూ కూడా మరి ఖచ్చితంగా ఏకతాటిపై ఉంటారు. సో దాంట్లో ఏదైనా రాజకీయ కాంగ్రెస్ కాకుండా ఇంకేదైనా రాజకీయ పార్టీ మీతో కలిసి వచ్చే అవకాశం ఉందా? మేము ఒకటేనండి, 3 పార్టీలలో ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే జనసేన కూడా, ఇందాక మీరు చిరంజీవి పేరు తీసారు కనుక జనసేన కూడా జిహెచ్ఎంసీలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తప్పకుండా అండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దానిలో తెలంగాణ నుంచి ముఖ్య పాత్ర వహించినాను. నేను పార్టీలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. అప్పుడు మళ్ళీ దాని తర్వాత కూడా మాకు కరోనా టైంలో కూడా ఆక్సిజన్ మొత్తం చిరంజీవి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు కూడా మొత్తం నేను తెలంగాణ స్టేట్ మొత్తం నేనే మేనేజ్ చేశాను. వారు సిలిండర్లు ఇచ్చినారు. నేను అవన్నీ ఫిల్అప్ చేసి కూడా నేను అన్ని ఆఫీసులు ఓపెన్ చేసి అందరికి కూడా మేము దాన్ని చేస్తాం. కాబట్టి చిరంజీవి గారితో మాకు అనుబంధం ఉంది. జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా అనుబంధం ఉంది. ఆ రోజు కూడా 10 సంవత్సరాల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు అక్కడ పోటీ ఇక్కడ పోటీ అంటే ఇక్కడ వద్దండి, మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు వద్దు, తప్పకుండా అక్కడ మీరు చేయండి, అక్కడ మీరు సక్సెస్ అయిన తర్వాత తెలంగాణలో అడుగుపెట్టండి, తప్పకుండా అందరూ కూడా స్వాగతిస్తారు. కాపులు మున్నూరు కాపులు బీసీలు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారని చెప్పినాము. అదే ప్రకారంగానే ఈరోజు జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలి. రేపు పొద్దున కూడా మనకు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు కూడా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా కాపులు మున్నూరు కాపులు వారికి స్వాగతం చెప్తాము. దానిలో నేను తప్పకుండా ఈరోజు కాపు పార్టీ అంటే నేను ఎందుకు వదిలిపెడతా అండి, ప్రజారాజ్య పార్టీ నుంచే నా రాజకీయ జీవితం మొదలైంది. దానిలో తప్పకుండా స్వాగతం చెప్తాము. వారిని ఎప్పుడు అద్దనేది లేదు. ఎవరే పార్టీలో ఉన్నా బలంగా ఈరోజు కాపులకు మున్నూరు కాపులకు న్యాయం జరగాలని వారు ఎవరైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాపులకు మున్నూరు కాపులకు కలిపి మీకు అందరికీ మేము న్యాయం చేస్తామని ఎవరు మాటిస్తారో వారే రేపు పొద్దున ఇక్కడ మేయర్గా పార్టీలలో ఎక్కువ మంది గెలుస్తారని కూడా నేను చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ కొండదేవ గారు. మొత్తానికి కొండదేవ గారు అయితే గతంలో అంటే 20 సంవత్సరాలుగా బీసీల కోసం మరి బీసీలకు న్యాయం జరగాలని కొట్లాడారు. ఇప్పుడు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి కాపులు మున్నూరు కాపులు ఖచ్చితంగా మా బలాన్ని నిరూపించుకుంటాం. ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నాం. మా కాపు అభ్యర్థులకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలి. అదే క్రమంలో సో మరి పంచాయతీ ఎన్నికల్లో మా బలం చూపించాము. అదే క్రమంలో మున్సిపాలిటీల్లో కూడా మరి మా బలం ఏంటో నిరూపించుకున్నాం కనుక ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్టీ కూడా మరి ఒక కొలికి తీసుకురావడం లేదు. సో దాంట్లో సుప్రీంకోర్టు సీలింగ్ ఉందనే నేపథ్యంలో 50% లోపు మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేస్తున్న నేపథ్యంలో కుల సంఘంగా మా బలాన్ని నిరూపించుకుంటాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా సత్తా చాటుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.